రైట్. వర్మ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. వర్మ మేడం గారు, మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు మొత్తం మీద గెలిచారు. అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అందులో ఒక్కరిని ఇప్పటివరకు కూడా బీజేపీ లీడర్నే సెలెక్ట్ చేయలేని నిస్సహాయ స్థితిలో మీ పార్టీ ఉందనుకోవాలి. నిస్సహాయ స్థితిలో ఏమీ లేదండి. మొన్న జరిగింది జస్ట్ రీసెంట్ ఫ్యూ డేస్ అసెంబ్లీ కదా, నెక్స్ట్ బడ్జెట్ లోపల అంతకంటే ముందు కానీ పార్లమెంట్ ఎలక్షన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు డే టు డే అన్ని విషయాలు దాన్ని కూడా తొందరలోనే సాల్వ్ చేస్తారు. దాంట్లో ఏమీ చేయలేకపోవడం అంటూ ఏమీ లేదు, డిసిషన్ తీసుకోలేకపోవడం అంటూ దాంట్లో ఏమీ లేదు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పరిమితమైన మీరు పార్లమెంట్ ఎన్నికల్లో డబల్ డిజిట్ సాధిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఉట్టిగా ఎక్కడ నమ్మ ఆకాశానికి ఎగిరినట్టుగా ఉండడం లేదు. లాస్ట్ టైం ఒకటి వచ్చింది కదండి, లాస్ట్ టైం 2019లో పార్లమెంట్ ఎలక్షన్లు అయినప్పుడు ఒకటే కదా రాజాసింగ్ గారు గెలిచారు. 4 పార్లమెంట్లు గెలిచాం కదా అప్పుడు. మరి అప్పుడు ఎట్లా ఎగిరిందండి? ఇప్పుడు కూడా 8 గెలిచాం కాబట్టి మ్యాక్సిమం సీట్లు 10 నుంచి 12 గెలుచుకుంటామనేటటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈ దేశం కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం, అన్నిటి కోసం కూడా ఈరోజు ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు ఎవరు అంటే అందరూ కూడా ఒకే వాక్యంలో చెప్పేది నరేంద్ర మోదీ గారు. సో నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం. తెలంగాణ కూడా అంతే అవసరం, తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతే అవసరం. అప్పుల కుప్పగా మారిపోయినటువంటి తెలంగాణకు రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహకారం మనం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులని పెద్ద ఎత్తున మెజారిటీ సభ్యులను గెలిపించుకోవాలి. అభివృద్ధిలో కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ లక్ష్యంతోనే ముందుకెళ్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మనం కూడా టాప్ ఉంటామని చెప్పి ఇన్ని రోజులు కేసీఆర్ చెప్పినట్టు కేవలం అక్షరాలకే పరిమితం కాకుండా, కాగితాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ రియాలిటీ ప్రజల క్షేత్రస్థాయి వరకు కూడా అభివృద్ధి ప్రజలకు అందాలంటే మనకు అందరికీ తెలిసిన విషయం. ఇవాళ గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎక్కడవండి గ్రామాల్లో. సో ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కానీ కేంద్ర ప్రభుత్వం ఏమడిగినా నిధులు లేదు. కనీసం జాతీయ హోదా అడిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి అదే అడుగుతున్నారు. వెళ్ళి అడిగారు కదా, మన పాలమూరు రంగారెడ్డి కోసం అడిగారు కదా నిన్న, దాన్ని అడిగారు వాళ్ళు. మామూనార్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కోసం జాతీయ హోదా ఇవ్వమని అడిగారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు మీడియాలో. పేరు జాతీయ హోదా అనేది ఉండదు, పేరు వేరే ఉంటుంది, కానీ తప్పకుండా సహకారం అందిస్తాము, 60% నిధులు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా ఇస్తారని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. వారే చెప్పారు, మంత్రి గారిని కలిసాము, ఈ విధంగా వారు మాకు మాట ఇచ్చారని చెప్పి మంత్రి గారే చెప్పారు కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు. అంతకంటే ఇంకేం కావాలండి? రైట్. సమత మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సమత, నేను ఒక్కటే అడుగుతాను, హైకమాండ్ పక్కకు పెట్టండి. ఒక పార్టీ మెంబర్గా బండి సంజయ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందా? కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత బలహీనపడిందా పార్టీ? పార్టీ వ్యక్తులతోనే ముడిపడి బలపడడం అనేది ఉండండి. పార్టీ యొక్క నాయకత్వం, ఇది పార్టీ అనేటటువంటిది ఒక వ్యవస్థ, వ్యక్తులతోననేది ఒక టెంపరీగానే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీ. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, కేంద్రంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా బలంగా ఉంది. ఆ చరిష్మా ఏదైతే దూకుడుగా బండి సంజయ్ వ్యవహరించాడు, పర్సన్ టు పర్సన్ మీలాగా నేను మాట్లాడలేను, నాలాగా మీరు మాట్లాడలేరు. సో పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా వ్యక్తపరిచేటటువంటి డిఫరెంట్ ఒపీనియన్ అంటే తీరు వేరే ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో రకం, ఒకరు ఆగ్రహం అంటే నేను గట్టిగా మాట్లాడతాను, ఇంకొకరు సౌమ్యంగా మాట్లాడతారు. అట్లా ఒక్కొక్కరి యొక్క వ్యక్తిత్వానికి మనం దాన్ని అంటగట్టడం అనేది కరెక్ట్. ఒకరిని డౌన్ చేయడము, ఒకరిని పెంచడము, జస్ట్ వాళ్ళ నేచర్ని బట్టి చేయడం అనేది కరెక్ట్. ఎలక్షన్ మూమెంట్లో అది మైనస్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఆ దూకుడు వ్యవహరించకపోవడం వల్ల ఎలక్షన్లో బీజేపీ కొంచెం మైనస్ అయింది. కిషన్ రెడ్డి గారు దూకుడు వ్యవహారం అని ఏమన్నా అధిష్టానానికి ముందు నుంచి ఏమన్నా తెలుసా అండి? అంటే ఇప్పుడు మీరు ఒక పాయింట్, కిషన్ రెడ్డి గారిని కొత్తగా చూస్తున్నారా? డీకేరున్నా కొత్తగా ఉండొచ్చు, కిషన్ రెడ్డి గారు వారికైతే కొత్త కాదు కదా. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న నినాదం ఏదైతే ఉందో పార్టీకి కొంచెం డ్యామేజ్ చేసింది. అది మీరు ఎందుకు డిఫైన్ చేసుకోలేకపోయింది బీజేపీ అని అదే స్థాయిలో? అది అక్కడ ఏంటంటే దట్స్ సో మెనీ రీజన్స్, ఇంతకుముందు చెప్పాం కదా, సో మెనీ రీజన్స్ దాని గురించి.
దాని గురించి ఇక్కడ ఇంటర్నల్ విషయాలన్నీ బయట మేము మాట్లాడలేము. ఓకే, పర్టికులర్ పాయింట్ అంటే మీరు వారికి వీరికి కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర అధ్యక్షుణ్ణి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ నేచర్ ఉంటారు, ఒక్కొక్కరి నేచర్ ఒకటి ఉంటుంది. వాళ్ళ నేచర్స్ని వాళ్ళ యొక్క పార్టీకి నష్టం జరిగింది అనేటటువంటిది కరెక్ట్ కాదు. పార్టీ యొక్క ఏమంటారు, పార్టీ లక్ష్యం అయితే ఒకటే ఉంటుంది, ఎవరు అధ్యక్షులుగా ఉన్న లక్ష్యం అయితే ఒకటే ఉంటుంది. మీరు పాత్ర పోషించారా అందులో? అంటే మీరు కూడా మీ సైడ్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు అనేది మీ స్థాయిలో మీరు ఏ రకంగా దాన్ని తీసుకెళ్ళినాము. బీజేపీ బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి కాదు. బీజేపీ ఎవరితో కలవదు, బీజేపీ ఒక్కరిగానే పోటీ చేస్తుంది, ఒక్కరిగానే పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. సరే, మళ్ళీ మనం అదే బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మనం అదే క్వశ్చన్స్ రిపీటెడ్గా చేయడం కూడా. డీకే అరుణ్ గారు, నిజంగా అందరూ పార్టీ నిర్ణయాలే శిరోధార్యం, పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అనుకుంటే జంపింగ్స్ ఉండవు. పార్టీ నిర్ణయాలతో మనం విభేదించినప్పుడే జంపింగ్స్ ఉంటూ ఉంటాయి. మీరు కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పార్టీలో నిర్ణయాలన్నీ అధిష్టానానివి అంటున్నారు. మనస్ఫూర్తిగా అంటూ ఉన్నారా, మనసులో ఏదో పెట్టుకుని అంటూ ఉన్నారా? జాతీయ పార్టీ అండి. నేను ఇంతకుముందు కూడా జాతీయ పార్టీలో ఉన్నాను, ఇక్కడ కూడా జాతీయ పార్టీలోనే ఉన్నాను. అక్కడ జాతీయ పార్టీలో ఏం జరిగిందో తెలుసు నాకు, ఏం జరగదో తెలుసు నాకు, ఏముందో తెలుసు నాకు. ఇక్కడ కూడా జాతీయ పార్టీలో ఎలా ఉంటుందో తెలుసు నాకు, ఎలా ఉండాలో కూడా తెలుసు నాకు. సో దాని గురించి ఏమి ఇక్కడ ఇది లేదు. సో పర్సనల్గా వచ్చినప్పుడు, పర్సనల్గా మనకి ఏదైనా అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ పర్సనల్ అభిప్రాయాలతో మనం ఇంకేదైనా చేయాలనుకున్నప్పుడు దాంట్లో డిఫర్ అయినప్పుడు వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటే దానికి మనం ఎవరి ఆలోచనలు వారివి కదా, దానికి మనము వాళ్ళు ఎందుకు పోయారో వీళ్ళు ఎందుకు పోయారు వీళ్ళు ఎందుకంటే మనం సమాధానం చెప్పడం కూడా కరెక్ట్ కాదు.